నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ముప్పు అనేది మన మనసుకి ముందే తెలుసు. ఏదైనా పని చేసే ముందు మనల్ని మనం ప్రశ్నించుకుంటే తప్పులే చేయకుండా జీవించవచ్చు. ఇది కష్టమే, కానీ అసాధ్యం కాదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, 2025 జనవరి 11 శనివారం. సూర్యోదయం ఉదయం 6:52, సూర్యాస్తమయం సాయంత్రం 5:55. చంద్రోదయం మధ్యాహ్నం 3:25, చంద్రాస్తమయం ఉదయం 5:15. తిథి ద్వాదశి ఉదయం 8:22 వరకు. తదుపరి త్రయోదశి ఉదయం 6:34 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 12:29 వరకు. తదుపరి మృగశిర. కరణము బహలవ ఉదయం 8:22 వరకు. తదుపరి కౌలవ రాత్రి 7:28 వరకు. తదుపరి తైతుల ఉదయం 6:34 వరకు. తదుపరి గరిజ. యోగము శుక్లము ఉదయం 11:41 వరకు. తదుపరి బ్రహ్మము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:38 నుండి 11:01 వరకు. యమగండం మధ్యాహ్నం 1:47 నుండి 3:09 వరకు. గుళిక కాలం ఉదయం 6:52 నుండి 8:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:05 వరకు. వర్జ్యం సాయంత్రం 5:50 నుండి 7:22 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు ఉదయం 9:26 నుండి 10:57 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:46 వరకు. జనవరి 11 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి ఉదయం 8:22 వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి ఉదయం 6:34 వరకు. తదుపరి చతుర్దశి. ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అంతేకాకుండా ద్వాదశి తిథి శనివారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం శుభకార్యాలకు, ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. శనివారం త్రయోదశి కలయికతో శని త్రయోదశి ఏర్పడుతుంది. శని త్రయోదశి నాడు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 11:55 వరకు వృషభ రాశిలో, తదుపరి మిథున రాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు: రాత్రి 11:55 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. రాత్రి 11:55 నుండి మరుసటి రోజు ఉదయం 6:53 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: వైకుంఠ ఏకాదశి నాడే పాలకడల నుండి ఆలాహలం అమృతం ఉద్భవించింది. అమృతం
దేవతలు స్వీకరించారు. ఆలాహలం పరమశివుడు స్వీకరించారు. ఈరోజు ప్రశ్న: సూర్య భగవానుడి రథసారథి ఎవరు? హేమంతుడు, సుమంతుడు, అనురుడు, అనూరుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి: నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. వృషభ రాశి: మీపై ద్వేషంతో ఉన్నవారు స్నేహితులుగా మారి ఆశ్చర్యపరుస్తారు. మిథున రాశి: ఆస్తి గొడవలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. కర్కాటక రాశి: ఒక సమాచారం నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. సింహ రాశి: జీవిత ఆశయం నెరవేరే సమయం. కన్య రాశి: భూములు, వాహనాలు కొనుగోలు చేసి వీలుంది. తులారాశి: ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. వృశ్చిక రాశి: ప్రణాళికబద్ధంగా వ్యవహరించి విజయాలు సాధిస్తారు. ధనుస్సు రాశి: వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. మకర రాశి: బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. కుంభరాశి: విద్యార్థులకు ఊహించని విజయాలు చేకూరుతాయి. మీనరాశి: ఇంటి నిర్మాణాలపై దృష్టి పెడతారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.